నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకునే అంశం ఏంటంటే, బ్యాంకర్ల ఒత్తిడితో కంటతడి పెడుతున్న లబ్ధిదారులు, బాబు రాకతో ఆశలు పెంచుకున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు. అంటే అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కువ హౌసింగ్ కట్టడం జరిగింది. అంటే మున్సిపాలిటీలలో అయితే ఈ హౌసింగ్లో అపార్ట్మెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో స్థలాలలో ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది. మున్సిపాలిటీ కార్పొరేషన్లో జరిగినటువంటి ఈ అపార్ట్మెంట్ల సముదాయాలకి టిడ్కో గృహాలనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఈ అపార్ట్మెంట్ల సముదాయాలకి సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి టిడ్కోగా నామకరణం చేసి మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే గృహ సముదాయాలన్నింటినీ కూడా వాటికి అప్పచెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో మామూలు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా జరగడం జరిగింది. మున్సిపాలిటీ కార్పొరేషన్ రెంటిలో మాత్రం టిడ్కో అనే కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా ఈ గృహ సముదాయాన్ని కట్టడం జరిగింది. అంటే స్థలాభావం ఒకటి, పేదలను కూడా దాదాపు సిటీకి దగ్గరలో ఉంచాలి అనే ఉద్దేశంతో, పట్టణాలకి దగ్గరగా అన్ని సౌకర్యాలు అందుబాటులో విధంగా ఉండాలనే ఉద్దేశంతో తక్కువ స్థలంలో ఎక్కువ ఇల్లు వచ్చే విధంగా అపార్ట్మెంట్ సముదాయాలనే దాన్ని ఒక ప్రపోజల్ పెట్టి దాన్ని అమలుపరచడం జరిగింది. దీనివలన ఒక పెద్ద అపార్ట్మెంట్ సముదాయం రావడం జరిగింది. అంటే ప్రైవేట్ కంపెనీలలో కట్టే దాదాపు లగ్జరీగా కట్టే అపార్ట్మెంట్ల మాదిరిగా దాదాపు 5 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్లు కట్టడం జరిగింది. ఇందులో 2 రకాల ఇల్లు, 460 చదరపు అడుగులు ఒకటి, 360 చదరపు అడుగులు ఒకటి. ఈ 460 చదరపు అడుగులకి అప్పుడు ₹1,00,000 డిపాజిట్ కట్టించుకున్నారు. 365 చదరపు అడుగుల ఇంటికి 50,000 డిపాజిట్ కట్టించుకున్నారు. డిపాజిట్ కట్టించుకొని దాదాపు 3,60,000 460 చదరపు అడుగుల ఇంటికి, 3,15,000 365 చదరపు అడుగుల ఇంటికి బ్యాంకర్లు ఫైనాన్స్ ఇచ్చే విధంగా మాట్లాడుకొని గృహ నిర్మాణాలు చేయడం జరిగింది. అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు, మీకు అందరికీ ఇల్లు ఫ్రీగా ఇస్తాను, మీ డిపాజిట్ మీకు తిరిగి ఇస్తాము అని చెప్పడం జరిగింది. సరే, ఎనీవే అతను ఇచ్చినటువంటి హామీలు అయితే మీ తదనంతర పరిణామాలలో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 460 చదరపు అడుగులు కట్టినటువంటి ₹1,00,000 డిపాజిట్లో 50,000 తిరిగి ఇస్తానని ప్రకటించడం జరిగింది. 365 చదరపు అడుగులు కలిగినటువంటి ఇంటికి 25,000 తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇస్తామని హామీ అయితే ఇచ్చారు, కానీ తిరిగి ఆ అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే బ్యాంకులో రుణాలు సమకూర్చాయి కాబట్టి 3,60,000 460 చదరపు అడుగులకి, 3,15,000 365 చదరపు అడుగులకి బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 25,000 కానీ అక్కడ 50,000 కానీ వాళ్ళు ఇచ్చిన రుణాలలో తిరిగి జమ ఇంతవరకు వేయలేదు. కానీ ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి దాదాపు 100% ఇల్లు కంప్లీట్ అయినాయి. అంటే కొన్ని లేఅవుట్లో 100% కంప్లీట్ అయినాయి, కొన్ని లేఅవుట్లో దాదాపు 95% అయినాయి, కొన్ని లేఅవుట్లో అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి ఫార్మాలిటీగా వాళ్ళకి గృహాలు అప్పచెప్పడం కూడా జరిగింది. కానీ తదనంతర పరిమాణంలో ప్రభుత్వం మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు పేదలకు నేను ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానంటూ కాలం వెళ్ళబుచ్చడం జరిగింది. అంటే కంప్లీట్ అయినటువంటి ఇల్లు ఇవ్వలేదు, కంప్లీట్ చేయాల్సినటువంటివి కంప్లీట్ చేయలేదు, ఎటువంటి వసతి సౌకర్యాలు అందులో కల్పించట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాలలో కానీ చూసుకున్నట్లయితే గ్రేటర్ కమ్యూనిటీలో ఎన్ని వసతులు ఉంటాయో అన్ని రకాల వసతులు అక్కడ కల్పించడం జరిగింది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు రేయింబళ్ళు తిరిగి
వసతి సౌకర్యాలన్నీ కల్పించి ఆ జెట్ స్పీడ్ వేగంతో ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతనిలో ఉన్నటువంటి శాడిస్ట్ లక్షణాలతో ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, నేను ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అంటే ప్రజలలో చంద్రబాబు నాయుడు యొక్క గుర్తింపు అనేది ఎవరికి ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తలుసుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ 4-5 సంవత్సరాల పాటు వాడి కాలం వెళ్ళబుస్తూ రావటం జరిగింది. కంప్లీట్ అయిన ఇల్లు ఇవ్వలేదు, కట్టవలసినవి కట్టలేదు, అవి అలాగే పాడుపడిపోయి దాంట్లో ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా దొంగల పాలు కావటం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్, గంజాయి ఈ వాడకానికి అనువైన ప్రదేశాలుగా, అనేక చీకటి కార్యక్రమాలకి అనువైన ప్రదేశాలుగా వాటిని వాడుకోవటం జరిగింది. టోటల్గా వాటిని భ్రష్టు పట్టించడం జరిగింది. కానీ బ్యాంకర్లు లోన్ ఇచ్చారు కాబట్టి ఈ బ్యాంకర్లు అందరూ అనేవాళ్ళు లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. మీరు ఇంత లోన్ తీసుకున్నారు, మీ ఇంటికి మీరు కట్టాలి అని. వాళ్ళు అది ఈయన మాకు అసలు ఇల్లే ఇవ్వలేదు, మేము ఎక్కడ కట్టాలి అని ఆ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు లబోదిబోమంటూ ఏడుస్తున్నారు. ఈ 4-5 సంవత్సరాలలో కట్టిన ఇళ్లలో దాదాపు 75% ఇల్లు వాళ్ళకి ఇచ్చిన లబ్ధిదారులకి మిగిలిన వర్క్లో బ్యాలెన్స్ ఉన్నటువంటి 15% కంప్లీట్ చేసి ఇల్లు కంప్లీట్ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే ఒక్కొక్క పేద కుటుంబానికి సంవత్సరానికి యావరేజ్ మీద 24,000. అంటే వాళ్ళు ఇప్పుడున్న ఇంట్లో ఒకరికి 2,000 ఉండొచ్చు, ఒకరికి 3,000 ఉండొచ్చు, ఒకరికి 4,000 ఉండొచ్చు రెంటు. యావరేజ్ మీద 2,000 తీసుకున్నా కూడా 12 నెలలు 24, ఒక సంవత్సరానికి 24,000 వాళ్ళకి అద్దె మిగులుతుంది. ఈ మిగులుదల అద్దెలతో వాళ్ళు బ్యాంకుకి ఆ డబ్బులు కూడా కట్టొచ్చు కదా. ఆల్రెడీ బ్యాంకులకు ఆ అద్దె కట్టేవాళ్ళు, అంటే వాళ్ళకి ఏదైతే అద్దె మిగులుతుందో అద్దెను కట్టేవాళ్ళు. 5 సంవత్సరాల్లో దాదాపు 60,000 అద్దెని వాళ్ళు కోల్పోయినట్టు. ఈ విధంగా పేదవాళ్ళకి తెలియనటువంటి చాలా నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలగజేశారు. అప్పుడు అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఇల్లుని వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళు కట్టినటువంటి డిపాజిట్లను వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా, కానీ బ్యాంకర్లు అయితేనేమో మేము మీకు లోన్ ఇచ్చాము, మీరు మాకు కట్టండి అని లబ్ధిదారుల మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం వలన ఈ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు అందరిలో కూడా వాళ్ళ ఎంతో ఆశ కలిగింది. మాకు త్వరగా ఈ ఇళ్ళని అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పించి మా ఇళ్లను మాకు ఇచ్చినట్లయితే మాకు అద్దె మిగులుతుంది, మేము నిదానంగా బ్యాంకర్ల ఒత్తిడిని బ్యాంకులతో మీరు ప్రభుత్వం మాట్లాడి మా మీద ఒత్తిడి చేయకుండా ఉన్నట్లయితే మేము మిగుల్చుకున్నటువంటి అద్దెను మేము బ్యాంకులకు చెల్లిస్తాము అని వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వం బ్యాంకులతో చర్చించి కొన్ని రోజులు టైం ఇచ్చి, అంటే ప్రభుత్వం వాటికి అన్ని సకల వసతి సౌకర్యాలను కల్పించి ఆ పాడుబడిన గృహాలన్నింటినీ కూడా మళ్ళీ శుభ్రం చేసి అక్కడ సౌకర్యాలన్నింటినీ మెరుగుపరిచి లబ్ధిదారులకు అందజేసినట్లయితే వాళ్ళు బ్యాంకులకి తిరిగి వాళ్ళు ఆ పేమెంట్ కట్టుకోగలుగుతారు. ఈ సమస్య అనేది తగ్గుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం తొందరగా దీని మీద మున్సిపల్ శాఖ మంత్రివర్యులు అందరూ కూడా దీని మీద తగు చర్యలు తీసుకొని బ్యాంకులతో మాట్లాడి ఆ లబ్ధిదారుల మీద ఒత్తిడి తేకుండా ఉండేటట్లు కొంత టైం ఇచ్చేటట్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి భయాలను తొలగించవలసిందిగా కెన్ మీడియా తరపున ప్రభుత్వ వారిని కోరుతున్నాము. లబ్ధిదారుల తరపున, కెన్ మీడియా వారి తరపున దయచేసి దీని మీద త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. నమస్కారం, ధన్యవాదాలు.